ఒకనాడు భూమి మీద అధర్మం పెరిగిపోయిందని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను వేడుకోవడానికి దేవతలందరూ వచ్చారు. వారి బాధలను తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు త్వరలోనే తానొక అవతారాన్ని ధరిస్తానని వారికి మాటిచ్చాడు. ఇదంతా వింటున్న ఒక యక్షుడు, ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి, నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడాడు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ, ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అంటూ శపించాడు. ఆ విధంగా బర్బీరకుడు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలోనే బలి అవ్వాల్సి వచ్చింది. కురుక్షేత్రం ముగిసిన తరువాత శ్రీకృష్ణుణ్ణి వేడుకొని శాప విమోచనంకై అడుగగా కలియుగంలో నా పేరుతో పూజలందుకుంటావని వరమిచ్చాడు. ప్రస్తుతం మన రాజస్థాన్, నేపాల్లో కాటు శ్యామ్జీ పేరిట, గుజరాత్ లో బలియాదేవ్ పేరిట బర్బీరకుణ్ణి కొలుస్తున్నారు భక్తులు. బర్బీరకుడు కురుక్షేత్రానికి ముందు ఎలా బలయ్యాడో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.